హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో పిజన్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ గురించి మాట్లాడుకుందాం. మొత్తం 3 కుక్కర్స్ అయితే ఉంటాయి ఈ బాక్స్లో. అయితే 2 లీటర్స్ ఒకటి, 3 లీటర్స్ ఒకటి, 5 లీటర్స్ ఒకటి. ఈ వీడియోలో నేనైతే ఈ కుక్కర్స్ ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేస్తాను. తర్వాత అయితే ఏదన్నా సెటప్ ఉంటే మీకు చేసి నేను చూపిస్తాను. ఫైనల్గా టెస్టింగ్ అయితే చేసి రివ్యూ గురించి నేను మాట్లాడతాను. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత సపోజ్ ఈ కుక్కర్స్ మీకు సూట్ అవుతాయి అనుకుంటే లింక్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద నొక్కైతే మీరైతే కొనుక్కోవచ్చు. ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మనకైతే రీసెంట్ టైంలో అయితే చాలామంది అయితే అల్యూమినియం కుక్కర్స్ అయితే వాడొద్దు అంటున్నారు. అందుకే ఒక 1000 రూపాయలు ఎక్కువైనా పర్లేదని నేనైతే స్టీల్ కుక్కర్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను. రీసెంట్ టైంలో చాలామంది అయితే అల్యూమినియం కుక్కర్స్ వాడకూడదని అయితే చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇది ఆల్రెడీ నేనైతే ఇదైతే ఓపెన్ చేసి చెక్ చేశారు. ఇది ఎందుకంటే మనకు ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి చెక్ చేశారు మనకి ఇది. ఇప్పుడు మళ్ళీ మీకు నేను చూపిస్తాను క్లియర్గా. అయితే ఫస్ట్ అయితే మనకి వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. అలానే ఇది మాన్యువల్కి కూడా యూజ్ అవుతుంది. లోపల 2 కలిపి అయితే ఒక కార్డుగా అయితే ఇచ్చారు, మీరైతే చూడొచ్చు. తర్వాత మనకైతే కుక్కర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ లిడ్ అయితే ఉంది. మనకైతే 2 కుక్కర్ లిడ్స్ అయితే వస్తాయి, 3 కుక్కర్స్ అయితే వస్తాయి. ఇది మనకి 2 లీటర్లకి అలానే 3 లీటర్లకి అయితే ఈ మూత అయితే మనం అయితే పెట్టుకోవచ్చు. 5 లీటర్స్ అయితే సపరేట్గా వస్తుంది, కానీ ఇది 2 లీటర్కి సరిపోతుంది, 3 లీటర్కి అయితే సరిపోతుంది. తర్వాత దాని గురించి చెప్తాను మీకు. ఫస్ట్ ఇదైతే ఇచ్చారు మనకి. మనం ఫస్ట్ కుక్కర్ చూసుకుంటే మనకి 2 లీటర్ల కుక్కర్ అయితే ఇచ్చారు, మీరైతే చూడొచ్చు. 2 లీటర్ కుక్కర్ అయితే ఇచ్చారు. ఒక మంచి విషయం ఏంటంటే వాళ్ళే మనకి ఫిట్ చేసి ఇచ్చారు. మనం సపరేట్గా అయితే దీన్ని అయితే ఫిట్ చేసుకోవాల్సిన పని అయితే లేదు. కొన్ని కుక్కర్స్కి అయితే మనమే ఇది ఫిట్ చేసుకోవాలి. వాళ్ళే ఫిట్ చేసి అయితే ఇచ్చారు. ఒక మంచి విషయం అని మనం అనుకోవచ్చు. మనం సపరేట్గా మళ్ళీ ఫిట్ చేయాల్సిన పని లేదు. 3 లీటర్ల కుక్కర్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఈ కుక్కర్ అయితే స్టీల్తో వస్తుంది కాబట్టి మనం గ్యాస్ మీద అయితే వండుకోవచ్చు. అలానే మనకి సపోజ్ మీ ఇంట్లో కరెంట్ స్టవ్ ఉంటే కరెంట్ స్టవ్ మీద కూడా ఇది పెట్టి అయితే వండుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు మనకి నెక్స్ట్ చూసుకుంటే మనకి పెద్ద లిడ్ అయితే ఉంది, మీరైతే గమనించవచ్చు. ఇది మనకి 5 లీటర్ లిడ్ అనమాట. 5 లీటర్ కుక్కర్కి అయితే అవుతుంది, మీరైతే గమనించవచ్చు. నేనైతే టెస్ట్ చేసి మీకు మళ్ళీ క్లియర్గా అయితే చూపిస్తాను. ఇప్పుడైతే సైడ్కి పెట్టేస్తున్నాను. ఫైనల్గా మనం చూసుకుంటే 5 లీటర్ కుక్కర్ అయితే ఉంది. ఇప్పుడైతే మనకి ఈ కుక్కర్ అయితే వెయిట్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. చాలా వెయిట్ అయితే ఉన్నాయి. నేను రివ్యూ సెక్షన్లో మాట్లాడతాను మొత్తం దాని గురించి అయితే. ఇప్పుడైతే నేనైతే వీటిని ఉపయోగించి 2 రోజుల తర్వాత మిగతా వీడియో అయితే మీకు యాడ్ చేసి నేను రివ్యూ గురించి అయితే మాట్లాడతాను. 2 రోజుల తర్వాత అయితే నేను మళ్ళీ మొత్తం చెక్ చేసి నేనైతే మాట్లాడతాను. నేను ఈ 2 డేస్ వాటర్ ఏమైనా లీక్ అవుతుందా లేదా, అలాగే కరెంట్ స్టవ్ మీద వర్క్ అవుతుందా లేదా, మనకి ఏదన్నా ప్రాబ్లమ్స్ అంటే కరెక్ట్గా ఫిట్ అవుతుందా లేదా అనేది మీకైతే నేను ఈ 2 డేస్ చెక్ చేసి మీకు రివ్యూలు అయితే నేను చెప్తాను. ఇప్పుడైతే నార్మల్గా అయితే ఫిట్ చేసి మీకు నేను చూపిస్తాను. నార్మల్గా అయితే 2 డేస్ తర్వాత మళ్ళీ ఈ వీడియోకి యాడ్ చేస్తాను. దాని రివ్యూ గురించి మాట్లాడుకుందాం. చూడొచ్చు మీరు, కరెక్ట్గానే ఫిట్ అయింది. చూద్దాం 2 డేస్ వాడిన తర్వాత రివ్యూతో అయితే మీ ముందుకైతే నేనైతే వస్తాను మళ్ళీ. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కరెంట్ స్టవ్ మీద అయితే చెక్ చేశాను. ఇది మనకి కరెంట్ స్టవ్ మీద అయితే 3 కుక్కర్స్ అయితే వర్క్ అవుతుంది. మ్యాక్సిమం అన్ని స్టీల్ కుక్కర్స్ అయితే కరెంట్ స్టవ్ మీద అయితే వర్క్ అవుతాయి. అన్ని స్టీల్ పాత్రలు అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. కరెంట్ స్టవ్ మీద అయితే వర్క్ అయితే అవుతున్నాయి. అలాగే ఇప్పుడు నేను కొన్ని రోజులు అయితే వాడాను, మీకు నేను చూపిస్తాను. ఇది మనకి 5 లీటర్స్ కుక్కర్ అయితే మ్యాక్సిమం అయితే అడుగైతే అంటదు. 2 లీటర్స్ 3 లీటర్స్ అండ్ కొన్ని కుక్కర్స్ మాత్రం మనకి అన్నం వండినప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే అడుగైతే అంటుతాయి. మీకు నేను చూపిస్తాను. అది మనకి 2 లీటర్స్ అలానే 3 లీటర్స్ అడుగంటే లేదనే విషయం గురించి నేను ఇప్పుడు మీకు చూపించి మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఈ 2 లీటర్స్ కుక్కర్లో అలానే 3 లీటర్ కుక్కర్లో అయితే అన్నం వండి చూస్తే అడుగైతే అంటలేదు. 5 లీటర్స్ కుక్కర్లో కూడా అంతే, అడుగైతే అంటలేదు. అలానే మనకి పైన మనకి లిడ్ ఉంటుంది కదా, లిడ్లో అయితే మాత్రం ఫస్ట్ డే మాత్రం కొంచెం బ్లాక్ కలర్లో వచ్చింది. సెకండ్ డే 3rd డే నుంచి అయితే ఆ విధంగా అయితే రాలేదు. ఫస్ట్ డే మాత్రం అది వచ్చింది. నీట్గా క్లీన్ చేస్తే తర్వాత అయితే ఆ విధంగా ఏం రాలేదు. తర్వాత నేను ఎట్లా చెక్ చేసిన ఈ విధంగా వస్తుందంట స్టీల్ పాత్రలకి. మీరు భయపడాల్సిన పని లేదు. మనకి 2వ రోజు నుంచి 3వ రోజు నుంచి అయితే ఈ విధంగా అయితే ఏం లేదు. అలానే
అలాగే ఇప్పుడు నాకు నచ్చిన పాయింట్స్ గురించి అలానే నాకు నచ్చని పాయింట్స్ గురించి అయితే మాట్లాడతాను. ఫస్ట్ ఈ కుక్కర్లో నాకు నచ్చింది ఏంటంటే వెయిట్ అని చెప్పుకోవచ్చు. మనకి 2 లీటర్లు కానీ 3 లీటర్లు కానీ 5 లీటర్లు కానీ 3 కుక్కర్లు అయితే చాలా వెయిట్తో అయితే వస్తున్నాయి. ఇది ఒక మంచి విషయం అని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. కొంచెం మనకి ఖచ్చితంగా వెయిట్ ఎక్కువ ఉంటే మనకి అడుగు అంటకుండా ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. కాబట్టి నాకైతే బాగా నచ్చింది. వెయిట్ అయితే చాలా ఎక్కువ అయితే వస్తున్నాయి. అలానే సెకండ్ విషయం నాకు నచ్చింది ఏంటంటే మనకైతే దీంట్లో ఈ 3 కుక్కర్లో ఏం చేసినా కానీ మనకి అడుగైతే మ్యాక్సిమం అయితే అడుగైతే అందట్లేదు. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇది కూడా నాకు బాగా నచ్చింది. దీంట్లో నాకు మూడోది బాగా నచ్చిన విషయం గురించి మనం మాట్లాడుకుంటే మనకి దీంట్లో స్పీడ్ కుకింగ్ అయితే అవుతుంది. అంటే దీంట్లో ఏం వండినా కానీ అంతకుముందు మా ఇంట్లో ఒక స్టీల్ కుక్కర్ అయితే ఉంది. దాంతో పోల్చుకుంటే అయితే కొంచెం స్పీడ్గా అయితే కుక్ అయితే అయిపోతుంది. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఈ 3 విషయాలు అయితే నాకు బాగా నచ్చాయి. ఇప్పుడు ఈ కుక్కర్లో నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అయితే మనకి అప్పుడప్పుడైతే లైట్గా లీకేజ్ మాత్రం ఖచ్చితంగా అయితే ఉంది. మీరైతే గమనించాలి. అది కొంచెం వాటర్ ఎక్కువ మనం తెలియక కొంచెం వాటర్ ఎక్కువ పెట్టినా కానీ ఎక్కువ లీకేజ్ అయితే అవుతుంది. కొన్నిసార్లు అయితే మనం కరెక్ట్గా పెట్టుకున్నా కానీ లైట్గా లీకేజ్ అయితే ఉంది. లైట్గా ఉంది, మరి ఎక్కువ అయితే లేదు కానీ లైట్గా లీకేజ్ మాత్రం ఉంది. అదైతే మీరు ఖచ్చితంగా అయితే గమనించాలి. నాకు నెక్స్ట్ నచ్చని విషయం గురించి మాట్లాడుకుంటే మనకి 2 లీటర్లకి 3 లీటర్లకి కలిపి ఒకే లిడ్ అయితే ఇచ్చారు. సపోజ్ మనం ఒకేసారి 2 లీటర్లు 3 లీటర్లు వాడుకోవాలనుకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా అయితే మనకు ఒకే లిడ్ ఉంటుంది కాబట్టి మనం ఏదో ఒకటే వాడడానికి అయితే అవుతుంది. కాబట్టి ఇది నాకైతే నచ్చలేదు. 2 లిడ్లు ఇవ్వాల్సింది, అంటే మొత్తం 3 లిడ్లు ఇవ్వాల్సింది బాక్స్లో, మనకైతే 2 లిడ్లు మాత్రమే ఇస్తున్నారు. ఇది ఒక విషయం అయితే నాకు నచ్చలేదు. ఇవి 2 మాత్రం నాకు నచ్చలేదు. నేను ఫస్ట్ చెప్పిన 3 మాత్రం నాకు నచ్చాయి. ఫైనల్గా మనం అసలు ఈ కుక్కర్స్ కొనవచ్చలేదనే విషయం గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 2500 రూపాయల కంటే తక్కువకైతే వస్తే మాత్రం కొనుక్కోవచ్చు. 2500 రూపాయల కంటే ఆ ప్రైస్ దాటితే మాత్రం స్కిప్ చేయమని నేనైతే చెప్తాను. 2500 రూపాయల కంటే తక్కువకి వస్తే మీరైతే కొనుక్కోవచ్చు. ఖచ్చితంగా ఆ బడ్జెట్లో 2500 రూపాయల కంటే తక్కువకి వస్తే మాత్రం మంచి కుక్కర్స్ అయితే అవుతాయి మనకి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే చాలామంది అయితే అల్యూమినియంలో తినొద్దు అంటున్నారు. కొంతమంది అయితే అల్యూమినియంలో తిన్నా ఏం కాదు, మా తాతలు అలాగే ముత్తాతలు 100 సంవత్సరాలు తిన్నారు, బతికారు హ్యాపీగా అంటారు. కొంతమంది అయితే అల్యూమినియంలో తినకూడదు, మంచిది కాదని అయితే చెబుతున్నారు. అదే మనకి 3 అల్యూమినియం కుక్కర్స్ కావాలంటే కాంబో కావాలంటే బిజన్ బ్రాండ్లోనే ఉంది. మనకి ఒక 1200 నుంచి 1500 రూపాయల బడ్జెట్లో ఆ రేంజ్లో అయితే వస్తున్నాయి. దానికి డిఫరెన్స్ మనం చూసుకుంటే మనకైతే ఒక 1000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే మనకి కుక్కర్స్ అంటే చాలా రోజులు వస్తాయి కాబట్టి స్టీలే నేనైతే రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా అయితే. ఇప్పుడు సపోజ్ మీకు ఇది కొనుక్కోవాలనే ఉద్దేశం ఉంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అక్కడైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ ప్రొవైడ్ చేస్తే మీరు చెక్ చేసుకోండి. రివ్యూస్ ఉంటాయి కదా, నేను లింక్ ప్రొవైడ్ చేసిన తర్వాత రివ్యూస్ అన్ని చెక్ చేసుకోండి. నా రివ్యూతో పాటు మీకు నచ్చితే కొనుక్కోండి. అలానే వేరే బ్రాండ్స్ కూడా 3 కుక్కర్లు ఉంటాయి కదా స్టీల్వి, అవి కూడా నేను లింక్స్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఆ బ్రాండ్ నుంచి నచ్చితే, ఆ రివ్యూస్ నచ్చితే మీరైతే కొనుక్కోవచ్చు. నేను మొత్తం 4-5 బ్రాండ్స్ నుంచి అయితే 3 సెట్ వస్తాయి కదా, ఆ లింక్స్ అన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేనైతే ఇస్తాను. నేనైతే మీకు ఎంతో కొంత ఈ 3 కుక్కర్స్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేను అందించాను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఎంతకంత ఈ వీడియో ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. నేను బేసిక్గా ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను, కానీ ఒకరికైనా ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో అయితే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఎక్కడ దాకా వీడియో చూసారంటే మాత్రం, వీడియో మొత్తం చూసినంటే మీ అందరికీ పేరున ధన్యవాదాలు. మీకోసం నేనైతే ఇలాంటి వీడియోస్ అయితే ముందు రోజుల్లో అయితే నేను చాలా అయితే తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.